Welcome to Venki's Academy about the boards and streams in this arithmetic concept. Already I have told you last two classes which is concerned to the concept as well as the exercise part. Now we are going to solve the remaining models, especially in this exercise part. Already I have told you, so speed of the boat, ఇక్కడ మనకి బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో బోట్ ఒక ఆబ్జెక్టు, స్ట్రీమ్ ఒక ఆబ్జెక్టు. ఇక్కడ మనకి పర్మనెంట్ ఆబ్జెక్ట్ ఏంటంటే స్ట్రీమ్. బోట్ అనేది బోట్ ఇవ్వచ్చు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బోట్ బదులు పర్సన్ ఇవ్వచ్చు. కాబట్టి మనము రెండు ఉండే ఆల్ఫాబెట్స్లో 2 వేరియబుల్స్కి తీసుకున్నాము. ఒకదాని స్పీడ్ ఎక్స్ అనుకున్నాం, ఇంకో దాని స్పీడ్ వై అనుకున్నాం. దేని స్పీడ్ ఎక్స్ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అన్నా, స్పీడ్ ఆఫ్ ది పర్సన్ ఇన్ స్టిల్ వాటర్ అన్నా x km/h. అలాగే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, రేట్ ఆఫ్ కరెంట్, స్పీడ్ ఆఫ్ ద రన్నింగ్ వాటర్, రేట్ ఆఫ్ కరెంట్, రేట్ ఆఫ్ వెలాసిటీ, దీన్ని మనం వై అనుకున్నాం. అలాగే ఇక్కడ మనము ఈ రెండు ఆబ్జెక్ట్స్ కనుక మూవ్ అయితే, ఒకదాని స్పీడ్ అయితే ఎక్స్, ఇంకో దాని స్పీడ్ అయితే వై, రెండు మూవ్ అయితే దాన్ని ఏమంటామంటే అలాంగ్ ద స్ట్రీమ్ స్పీడ్ అంటాం. అంటే రెండు మూవ్ అయితే అన్నప్పుడు డైరెక్షన్ చెక్ చేసుకోవాలి. బోత్ ఆర్ మూవింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్ అంటే అలాంగ్ ద స్ట్రీమ్ స్పీడ్ అంటాం, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం, x+y అంటాం. అలాగే ఆ స్పీడ్ ఆఫ్ ది బోట్ కానీ స్పీడ్ ఆఫ్ ద పర్సన్ కానీ ఈజ్ మూవింగ్ అగైన్స్ స్ట్రీమ్ అని చెప్పి అనుకోండి, దాన్ని అప్స్ట్రీమ్ స్పీడ్ అంటాం. నథింగ్ బట్ x-y, దాన్ని యూఎస్ అంటాం. సో ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫస్ట్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు, అంటే x+y ఇస్తాడు, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇస్తాడు x-y. ఆ రెండు చేసి స్పీడ్ ఆఫ్ ద బోట్ కానీ లేదా స్పీడ్ ఆఫ్ ద పర్సన్ కానీ ఇన్ స్టిల్ వాటర్ ఎక్స్ వాల్యూ అడిగాను అనుకోండి, ds+us అని చెప్పాను. అలాగే డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చేసి y వాల్యూ అంటే స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్ అని చెప్పొచ్చు, రేట్ ఆఫ్ కరెంట్ అని చెప్పొచ్చు, రేట్ ఆఫ్ వెలాసిటీ అని చెప్పొచ్చు. y వాల్యూ కావాలంటే ds-us అని చెప్పాను. నౌ సీ హియర్ ద ప్రాబ్లం. ఇక్కడ మనం చేయాల్సింది 4 వేరియబుల్స్, 4 కంటెంట్స్ ఉన్నాయి. ఎక్స్ అంటే ఏంది, వై అంటే ఏంది, x+y అంటే ఏంది, x-y అంటే ఏంది. ఎక్స్ అంటే స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ ఎక్స్, లేదా స్పీడ్ ఆఫ్ ద పర్సన్ ఇన్ స్టిల్ వాటర్ అని కూడా ఎక్స్ వస్తుంది మనకి. రేట్ ఆఫ్ కరెంట్, రేట్ ఆఫ్ వెలాసిటీ, స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్, స్పీడ్ ఆఫ్ ద రన్నింగ్ వాటర్, స్పీడ్ ఆఫ్ ద రివర్ అంటే కూడా వై తీసుకుంటాం. రెండు మూవ్ అయితే సేమ్ డైరెక్షన్ అయితే x+y అంటాం, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం, లేదంటే అలాంగ్ ద స్ట్రీమ్ స్పీడ్ అంటాం. రెండు మూవ్ అవుతూ ఒకదానికి ఆపోజిట్ డైరెక్షన్ మూవ్ అయితే దాన్ని అగైన్స్ ద స్ట్రీమ్ స్పీడ్ అంటాం, ఆర్ అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. నథింగ్ బట్ x-y. సరే చూద్దాం ప్రాబ్లంలో. ఎ మ్యాన్స్ రేట్ విత్ ద కరెంట్ ఈజ్ అన్నాడు. విత్ ద కరెంట్ అంటే అలాంగ్ ద కరెంట్, అంటే అలాంగ్ ద స్ట్రీమ్ ఎంత ఇచ్చాడు, 12 ఇచ్చాడు. అలాంగ్ అంటే x+y, ఎక్స్ వాల్యూ వై వాల్యూ రెండు కలిపి 12 ఇచ్చాడు. అందులో రేట్ ఆఫ్ కరెంట్ ఈజ్ 1.5 అంటున్నాడు. రేట్ ఆఫ్ కరెంట్ అంటే వై వాల్యూ, ఎక్స్ వై రెండు కలిపి 12 అన్నప్పుడు అందులో వై వాల్యూ 1.5 అంటే అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుందంటే 10.5 వస్తుంది. 10.5 + 1.5 = 12 కదా. సో ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఎక్స్ అంటే ఏంది, ఇక్కడ ఇచ్చింది మనకి మ్యాన్స్ రేట్, అంటే స్పీడ్ ఆఫ్ ద పర్సన్ ఇన్ స్టిల్ వాటర్ కూడా మనకు వచ్చేస్తుంది 10.5 అని. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్ ఇస్తే వై ఇస్తాడు, వై ఇస్తే ఎక్స్ ఇస్తాడు, రెండు ఇస్తే కంటెంట్ మారుస్తాడు. చూద్దాం. ఇప్పుడు మనకి వై వాల్యూ ఇచ్చినాడు ఆల్రెడీ. ఇప్పుడు మనం ఎక్స్ వాల్యూ కనుక్కున్నాం 10.5 అని. ఇక్కడ క్వశ్చన్ ఏమంటాడు, ద మ్యాన్స్ రేట్ అగైన్స్ ద కరెంట్ అంటున్నాడు. అగైన్స్ ద కరెంట్ అంటే x-y. ఎక్స్ వాల్యూ మనకు తెలుసు 10.5 అని. 10.5 మైనస్ వై వాల్యూ ఎంత 1.5. 10.5 నుంచి 1.5 అయితే మనకి ఏమొస్తుంది, 9 వస్తుంది. అంటే 9 ఇక్కడ ఏం, ద మ్యాన్స్ రేట్ అగైన్స్ ద కరెంట్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అంటున్నాడు. సో 9 km/h. ద నెక్స్ట్ మోడల్. మామూలుగా మనకి స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం యూస్ చేస్తాము, లేదా లెంత్ బై టైం యూస్ చేస్తాం. అలాగే ఇక్కడ మనకి ఆ s = d/t నుంచి మనం ఒక కొత్త ఫార్ములా చెప్తున్నాం. ds = dd/dt. అంటే d పెడుతున్నా, s ముందు d పెడుతున్నా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్, డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ టైం. అదే s ముందు u పెట్టాను అనుకోండి, అప్ స్ట్రీమ్ స్పీడ్ = అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ టైం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్, డౌన్ స్ట్రీమ్ టైం? అంటే ఒక బోట్ కానీ ఒక పర్సన్ కానీ రివర్కి సేమ్ డైరెక్షన్లో ఎంతైతే దూరం పోతాడో, ఎంతైతే డిస్టెన్స్ కవర్ చేస్తాడో, అలాంగ్ ద రివర్ వెళ్ళే డైరెక్షన్స్లో పర్సన్ కానీ బోట్ కానీ ఎంతైతే డిస్టెన్స్ ప్రయాణం చేస్తారో ఆ డిస్టెన్స్ని డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ అంటాం. దానికి పట్టిన టైంని డౌన్ స్ట్రీమ్ టైం అంటాం. ఆ స్పీడ్ని ఏమంటామంటే డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం, ds అంటాం. అలాగే us = ud/t. ఇది మీనింగ్ ఏంది అంటే పర్సన్ కానీ లేదా బోట్ కానీ రివర్కి ఆపోజిట్ డైరెక్షన్స్లో ఎంతైతే డిస్టెన్స్ని కవర్ చేస్తాడో ఆ డిస్టెన్స్ని అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ అంటాం. దాన్ని పట్టిన టైంని అప్ స్ట్రీమ్ టైం అంటాం. ఆ స్పీడ్ ఏమంటామంటే అప్ స్ట్రీమ్ స్పీడ్ అంటాం. కాబట్టి ఇప్పుడు s = d/t మన ఫార్ములా జస్ట్ డెరైవ్ చేసాం. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నాడు మనకి, డైరెక్ట్గా డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇచ్చేసి ఎక్స్ వాల్యూ కావాలంటే ds+us/2 చేస్తాం. వై వాల్యూ కావాలంటే మనకి ds-us/2 చేస్తాం. కానీ ఇక్కడ ఇచ్చింది మనకేంది, ఇక్కడ డిస్టెన్స్లో ఇచ్చినాడు. km అంటే డిస్టెన్స్. చాలామందికి డిఫరెన్స్ చూడరు. ఏదైనా ఒక న్యూమరికల్ వాల్యూ పక్కన km అంటే అది డిస్టెన్స్ సంబంధించింది. kmph అంటే స్పీడ్లో వేసుకోవాలి. ఎస్కి డీకి డిఫరెన్స్ ఏంటంటే
డిస్టెన్స్ అంటే కిలోమీటర్స్ అంటాం, కేఎం అంటే డిస్టెన్స్లో వేసుకోవాలి, కేఎంపిహెచ్ అంటే అది స్పీడ్లో వేసుకోవాలి. దట్ ఈస్ ద టెక్నికల్ డిఫరెన్స్ బిట్వీన్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. నౌ సీ హియర్, ఏ బోట్ గోస్ అంటున్నాడు. ఒక బోటు ప్రయాణిస్తుందంట, ఎంత 40 km, 40 కిలోమీటర్లు వెళ్ళింది. అప్ స్ట్రీమా డౌన్ స్ట్రీమ్ అంటే అప్ స్ట్రీమ్ అని చెప్పాడు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ అప్ స్ట్రీమ్? రివర్కి ఒక బోటు వ్యతిరేక దిశలో 40 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. 40 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది, దానికి పట్టిన టైం ఎంత అంటే 8 hours. కాబట్టి ఇది ఎక్కడ వేసుకోవచ్చు మనము? అప్ స్ట్రీమ్కి పోయిన డిస్టెన్స్ కాబట్టి యూడీలో వేసుకుంటాం 40, దానికి పట్టిన టైం ఎంత 8 hours, 8 1s 8 5s. సో మనకేమొచ్చేస్తుంది ఇప్పుడు డిస్టెన్స్ బై టైం వస్తే ఏమొస్తుంది మనకి? స్పీడ్ వస్తుంది. ఏం స్పీడ్ అంటే అప్ స్ట్రీమ్ స్పీడ్. సో 5 kmph ఇది. అలాగే అండ్ 36 km డౌన్ స్ట్రీమ్ అంటున్నాడు. అంటే అదే బోటు రివర్కి సేమ్ డైరెక్షన్లో 36 కిలోమీటర్లు, కేఎం అంటున్నాడు. కేఎం అంటే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్. అది ఎన్ని అవర్స్లో పోయాడు అంటే 6 hours పోయాడు. కాబట్టి ఆ 36 ఎక్కడ వేసుకోవచ్చు మనము? డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్లో 36 వేస్తాం. పట్టిన అవర్స్ ఎంత? 6 6 1s 6. సో మనకి ఇప్పుడు డిఎస్ ఎంత వచ్చింది? 6 వచ్చింది, కేఎంపిహెచ్ కదా. సో డౌన్ స్ట్రీమ్ స్పీడు అప్ స్ట్రీమ్ స్పీడు డైరెక్ట్గా చేస్తే మనకి ప్రాబ్లం లేదు. అది ఎట్టిచ్చాడు మనకి? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ అప్ స్ట్రీమ్ స్పీడ్ ఇవ్వకుండా డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ డౌన్ స్ట్రీమ్ టైం ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేస్తాము? ఆ డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై డౌన్ స్ట్రీమ్ టైము, అలాగే అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ బై అప్ స్ట్రీమ్ టైం వేసుకుంటే మనకి ఏమొస్తుంది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది, అప్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. అంటే డిఎస్ వచ్చి మనకి ఎంత వచ్చింది? 6 km/h. యూఎస్ మనం 5 km/h వచ్చింది. ఇంకా డిఎస్ యూఎస్ ఇస్తే ఎక్స్ వాల్యూ అడిగితే డిఎస్ ప్లస్ యూఎస్ బై 2 చేస్తాము, వై వాల్యూ అడిగితే డిఎస్ మైనస్ యూఎస్ బై 2 చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ మనకి ఏమిచ్చాడు? ఫైండ్, క్వశ్చన్ ఏమంటాడు చూడండి. దెన్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటున్నాడు. స్టిల్ వాటర్ అంటాడు, స్టాండింగ్ వాటర్ అంటాడు. అప్పుడు ఏమొస్తుంది? స్టిల్ వాటర్, ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటే నథింగ్ బట్ ఎక్స్ అది. సో డిఎస్ వాల్యూ యూఎస్ వాల్యూ ఇచ్చి ఎక్స్ వాల్యూ కావాలంటే మనకి ఏం చేస్తాము? చెప్పున్నాను ఆల్రెడీ, డిఎస్ ప్లస్ యూఎస్ బై 2. డిఎస్ వాల్యూ మనకి 6, బై వాల్యూ యూఎస్ వాల్యూ 5. అంటే ఏమొస్తుంది మనకి? దట్ ఈక్వల్ టు 6 + 5/2 అంటే 11/2 వస్తుంది. 11/2 అంటే ఎంత? 5.5 kmph. సో 5.5 kmph అంటే మనకి థర్డ్ ఆప్షన్ కదా ఆన్సర్. సో సీ ద నెక్స్ట్ మోడల్ ఇన్ దిస్ బోట్స్ అండ్ స్ట్రీమ్స్. ఏ మ్యాన్ కెన్ రో 9 1/3 km/h ఇన్ స్టిల్ వాటర్ అంటున్నాడు. ఏ మ్యాన్ కెన్ రో ఇన్ స్టిల్ వాటర్. ఏ మ్యాన్ కెన్ రో ఇన్ స్టిల్ వాటర్ అన్నా, ఏ బోట్ కెన్ ట్రావెల్ ఇన్ స్టిల్ వాటర్ అన్నా, X km/h అని మనం వేరియబుల్స్గా తీసుకున్నాం. కాబట్టి మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. నెక్స్ట్ అండ్ హీ ఫైండ్స్ దట్ అంటున్నాడు. అతను కనుక్కున్నాడు ఏమని? దట్ ఇట్ మేక్స్ హిమ్ thrice as much time to row up, thrice as much time to row up as to row down the river అంటున్నాడు. అంటే అర్థమైంది. సో ఎక్స్ వాల్యూ చేశాడు మనకి. నేను చెప్పాను ఆల్రెడీ మీకు బోట్స్ అండ్ స్ట్రీమ్స్ చాప్టర్లో మనకి స్పీడ్ ఆఫ్ ద బోట్ కానీ స్పీడ్ ఆఫ్ ద పర్సన్ కానీ, అంటే ఎక్స్ ఇస్తే వై అడుగుతాడు, వై ఇస్తే ఎక్స్ అడుగుతాడు. ఈ క్వశ్చన్ చూడండి, మనకి టోటల్గా మనకి ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంది, అది కూడా ఎక్స్ వాల్యూ. ఏ మ్యాన్ కెన్ రో ఎక్స్ వాల్యూ మాత్రం ఇచ్చాడు. ఇంకా క్వశ్చన్లో మనకి ఈ కంపారిజన్ చేస్తున్నాడు. లాస్ట్లో ఏమి అడిగాడు? ద స్పీడ్ ఆఫ్ ద కరెంట్ ఈజ్ అన్నాడు, అంటే వై వాల్యూ అడిగాడు. సరే, ఎక్స్ ఇచ్చాడు, వై వాల్యూ అడుగుతున్నాడు. మరి ఎక్స్ ఇచ్చినప్పుడు వై వాల్యూ అడగాలంటే ఆ కాన్వర్జేషన్ ఇచ్చాడు. ఈ కాన్వర్జేషన్ దేని గురించి ఇచ్చాడు చూద్దాం. సో మనకి కన్ఫామ్గా ఇచ్చేసాడు, ఎక్స్ వాల్యూ 9 1/3 ఇచ్చాడు. సో ఎక్స్ ఈక్వల్ టు 9 1/3. సరే, బాగానే ఉంది. ఏమంటున్నాడు? అండ్ హీ ఫైండ్స్ దట్, అతను గ్రహించాడు ఏమని? దట్ ఇట్ మేక్స్ హిమ్ thrice as much time. thrice అంటే 3 ఇంతలు. మామూలుగా మనకి స్పీడు, డిస్టెన్స్, టైం. ఇక్కడ 3 ఇంతలు తీసుకున్నాడు. ఈ 3 ఇంతలు డిస్టెన్స్ తీసుకున్నాడా, స్పీడ్ తీసుకున్నాడా, టైం తీసుకున్నాడా అంటే దట్ ఇట్ మేక్స్ హిమ్ thrice as much time అంటే టైం పరంగా 3 ఇంతలు తీసుకున్నాడు. ఎక్కడ? 3 ఇంతలు టైం తీసుకున్నాడు. దేనికి? టు అప్ క్యా, టు డౌన్ క్యా అంటే టు రో అప్. జనరల్గా మనము డౌన్ స్ట్రీమ్లో పెట్టేటప్పుడు టైం తక్కువ తీసుకుంటామా, అప్ స్ట్రీమ్లో పెట్టేటప్పుడు ఎక్కువ తీసుకుంటామా? బేసిక్గా ఎక్కడైనా సరే రివర్కి కానీ, అంటే స్ట్రీమ్తో పాటు పోయామనుకోండి, సేమ్ డైరెక్షన్లో పోతే ఖచ్చితంగా మనకి టైం తక్కువ పడుతుంది. అదే మనం స్ట్రీమ్కి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళామనుకోండి, అంటే అప్ స్ట్రీమ్ వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా మనకి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే అంటున్నాడు ఇక్కడ. ఏమంటున్నాడు? దట్ ఇట్ మేక్స్ హిమ్ thrice as much time to row up అంటున్నాడు, యాజ్ టు రో డౌన్ ద రివర్. అంటే ఏదో ఒక దూరం ఉందంట, ఆ దూరము స్ట్రీమ్తో పాటు వెళ్ళడానికి ఎంతైతే టైం తీసుకుందో అదే డిస్టెన్స్ని రివర్కి ఆపోజిట్లో వెళ్ళడానికి ఏం తీసుకున్నాడు? 3 ఇంతలు టైం తీసుకున్నాడు. అయితే స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నాడు. సో మనకి క్వశ్చన్లో మొత్తము
కొత్త ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, అడిగేది వై అడుగుతున్నాడు. కానీ కంపారిజన్ దేని గురించి మాడుతున్నాడు అంటే ఒకసారి డౌన్ స్ట్రీమ్ అంటున్నాడు, ఒకసారి అప్ స్ట్రీమ్ అంటున్నాడు, అప్ స్ట్రీమ్కి 3 అంటున్నాడు. సో కాబట్టి ఇక్కడ మాట్లాడితే మనకి దేని గురించి అంటే ఎక్స్ మేక్స్ హిమ్ థ్రైస్ యాజ్ మచ్. ఒక క్లూ ఇచ్చాడు, ఒకే ఒక క్లూ. ఆ ఒక క్లూ ఏంది అంటే ఇట్ టేక్స్ హిమ్ థ్రైస్ యాజ్ మచ్ టైమ్ టు రో అప్ యాజ్ టు రో డౌన్. అంటే 3 టైం తీసుకున్నాడు థ్రైస్ దేనికి, టు అప్. చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఆ యూనిఫార్మిటీ ఆఫ్ ద సెంటెన్స్ బాగా అర్థం చేసుకోవాలి, అనలైజ్ చేసుకోవాలి. థ్రైజ్ అంటే 3, మచ్ టైం అంటే 3 టైం తీసుకున్నాడు దేనికి, టు అప్. దేనికన్నా యాజ్ టు రో డౌన్ ద రివర్. అంటే డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్లో వెళ్ళడానికి ఎంతైతే టైం పట్టిందో అదే డిస్టెన్స్ని ఆపోజిట్లో అప్ స్ట్రీమ్లో వెళ్ళడానికి 3 టైం పట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ డౌన్ స్ట్రీమ్లో 1 అవర్ పట్టింది అనుకోండి, అప్ స్ట్రీమ్లో 3 అవర్స్ పడుతున్నాను అదే అంటున్నాడు. సరే, అది ఒక క్లూ. మాట్లాడే దేని గురించి మనకి డౌన్ స్ట్రీమ్ గురించి, అప్ స్ట్రీమ్ గురించి మాట్లాడుతున్నాడు. సో డౌన్ స్ట్రీమ్ అంటే డిఎస్ ఒకటి, సో మనకి డిఎస్ ఒకటి, యూఎస్ ఒకటి కదా మాట్లాడేది. ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వై అడుగుతున్నాడు. మధ్యలో మాట్లాడిన దేని గురించి అంటే డౌన్ స్ట్రీమ్, అప్ స్ట్రీమ్. డౌన్ స్ట్రీమ్ అంటే మనకి ఎక్స్ ప్లస్ వై, అప్ స్ట్రీమ్ అంటే ఎక్స్ మైనస్ వై. కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చినాడు. కాబట్టి ఎక్స్ అంటే ఎంత మనకి 9/1/3 ప్లస్ వై, ఇది ఎక్స్ ప్లస్ వై డౌన్ స్ట్రీమ్. అప్ స్ట్రీమ్ ఏంటి మనకి ఎక్స్ మైనస్ వై కదా, ఎక్స్ వాల్యూ ఇచ్చాడు మనకి 9/1/3 అని. సో యూఎస్ వాల్యూ ఎంత అంటే 9/1/3 మైనస్ వై. సరే, బాగానే ఉంది. ఇక్కడ 3 అని చెప్పాడు. దట్ ఇట్ టేక్స్ హిమ్ థ్రైస్ యాజ్ మచ్ టైమ్ టు రో అప్. ఆ 3 దేనికి తీసుకుంటున్నానంటే అప్ స్ట్రీమ్ తీసుకుంటున్నాను, డౌన్ స్ట్రీమ్ తీసుకుంటున్నానంటే అప్ స్ట్రీమ్ తీసుకుంటున్నాడు. కాబట్టి 3 అని చెప్పాడు. కాబట్టి ఇంటూ 3 ఎక్కడ వేసుకోవాలి, తీసుకునేది అప్ స్ట్రీమ్కే కదా. యాక్చువల్గా అప్ స్ట్రీమ్ తీసుకుంటే డౌన్ స్ట్రీమ్ వేసుకోవాలి, డౌన్ స్ట్రీమ్ తీసుకుంటే అప్ స్ట్రీమ్ వేసుకోవాలి మనం. అంటే ఈక్వల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాలి, తక్కువ ఉన్నదానికి వేసుకోవాలి. బట్ ఇక్కడ స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ పెట్టాం కాబట్టి స్పీడ్కి టైంకి ఇన్వర్స్ కాబట్టి యాక్చువల్గా మనం ఆపోజిట్కి వేసుకోవాలి వేరే కంటెంట్ అయితే. కానీ ఇక్కడ స్పీడ్ కాబట్టి ఎక్కడైతే ఎవరైతే తీసుకుంటున్నారో స్పీడ్కి టైంకి ఇన్వర్స్ కాబట్టి మనము అప్ స్ట్రీమ్కి 3 టైం కాబట్టి అప్ స్ట్రీమ్కి వేసుకోవాలి. కాబట్టి దట్ ఇట్ మేక్స్ హిమ్ థ్రైస్ టైమ్ టు రో అప్. అంటే 3 కాబట్టి అప్కే వేసుకోవాలి. కాబట్టి ఏం చేస్తాము, బ్రాకెట్ వేసి ఆ 3 వేసుకుంటే ఎవరికి, అప్ స్ట్రీమ్కి. చెప్పింది కూడా అప్ స్ట్రీమ్కే కాబట్టి అప్ స్ట్రీమ్కి వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే మధ్యలో ఈక్వల్ పెట్టచ్చు. అప్పుడు ఈక్వల్ పెట్టాలి ఎవరికి, డిఎస్కి యూఎస్కి మధ్యలో ఈక్వల్ పెట్టుకోవచ్చు. ఇంకా దీన్ని చాలామంది సింప్లిఫై చేస్తుంటారు, నానా హంగామా చేస్తుంటారు. ఎట్లా 9/1/3 అంటే 9 3 27, 28/3 ప్లస్ వై, మళ్ళీ ఇట్లాంటివన్నీ చేస్తారు. దయచేసి అలా చేయొద్దు. ఇట్ మే టేక్ సో లాంగ్ టైం. మళ్ళీ ఎల్సిఎం ఫామ్ అవుతుంది, చాలా కష్టమవుతుంది. చూసి ఒక సింగిల్ స్టెప్లో కట్ చేయాలి. చూడండి, 3 × y ఎంత, 3y. ఏం 3y ఇది, -3y. అక్కడేముంది ఈ -3y, 3 × y -3y. ఈ -3y ఈజ్ ఈక్వల్ టు అప్పకొస్తే ఆల్రెడీ ప్లస్ వై ఉంది. సో -3y పక్కకొస్తే +3y అవుతుంది. +3y + y అంటే +4y వస్తుంది. కాబట్టి 4y కదా ఈక్వల్ టు ఇక్కడ 9/1/3 ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఇక్కడ 9/1/3 1 ఉంది. 3 9/1/3 నుంచి ఇది ఒకటి ఆపకపోతే ఏమొస్తుంది, మైనస్ అవుతుంది కదా. 9/1/3 ఇక్కడ 3 ఉన్నాయి, 9/1/3 1 ఉంది. 3 9/1 ఇది ఆపకపోతే ఏమవుతుంది, మైనస్ అవుతుంది కదా. కాబట్టి 3 9/1/3 నుంచి 1 9/1/3 పోతే మనకి ఏమొస్తుంది, 2 9/1/3 వస్తుంది. కాబట్టి 2 × 9/1/3. ఇప్పుడు దాన్ని మారుస్తాం మనం. 9/1/3 మిక్స్డ్ ఫ్రాక్షన్ని ఇంప్రాపర్లోకి మారుస్తాం. 9/1/3 అంటే 9 3 27. 9/1/3 అంటే 3 9 27, 28. సో 28/3. 4 1s 4 7s. అప్పుడే మనకి ఏమొస్తుంది, 7 14 కదా. సో 14/3. 14/3 అంటే మనం సింప్లిఫై చేసి ఏమొస్తుంది, 3తో 3 4 12, రిమైనింగ్ 2/3 అంటే 4/2/3. ఎవరిది, స్పీడ్ ఆఫ్ ద కరెంట్ అన్నా, రేట్ ఆఫ్ కరెంట్ అన్నా, రేట్ ఆఫ్ వెలాసిటీ అన్నా. సో 14/3 ఉంటే ఆన్సర్ పెట్టు, లేదంటే ఆ 14/3 మనం ఏం చేస్తాం, సింప్లిఫై చేస్తాం 3తో. 3 4 12, 4 టైమ్స్ పోతుంది. పోయిన తర్వాత రిమైనింగ్ వాల్యూ ఎంత, మనకి 2 మిగిలింది. కాబట్టి మిగిలిన వాల్యూ బై ఏ నెంబర్తో మనం క్యాన్సిల్ చేస్తాం, ఆ నెంబరు 3. 4 ఉంటే 4, 5 ఉంటే 5 అట్లా. సో కాబట్టి ఎంత ఆన్సర్ 4 2/3 అంటే 4th ఆప్షన్ ఆన్సర్.